గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి దట్టించి తింటే ఆ టేస్టే వేరు కదా. దీనికోసం ఒక ప్యాన్లోకి పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని దోరగా వేయించుకొని పక్క పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి పావు కిలో వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన గోంగూర వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాతకి పచ్చిమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాతకి ఉడికించిన గోంగూర కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పచ్చడిలోకి కలిపేసుకోండి. ఆ తర్వాత తాలింపు కోసం ఒక కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాతకి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని కలిపేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.